విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ మరి ఎక్కువగా నిజమైన క్రైస్తవుడిగా దేవుని యొక్క సన్నిధానంలో కొనసాగడానికి ప్రయత్నం చేయడానికి వాక్యాన్ని మరి ఎక్కువగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మీతో ఒక వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా సందర్భాల్లో మనం వాక్యం నేర్చుకుంటున్నప్పుడు దేవుని యొక్క సంకల్పము అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. అయితే దేవుని యొక్క సంకల్పంలో మానవుడు ఎలా ఉంచబడ్డాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైమ్ దేవుని యొక్క సంకల్పంలో మానవుని ద్వారా దేవుడు ఆయన యొక్క ప్రణాళికను ఎలాగో నెరవేర్చాడు, ఎలాగో రూపుదిద్దాడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మన పాఠం ఏంటంటే దేవుని సంకల్పంలో మానవుడు అన్న పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇది ఒక లెసన్ సిరీస్ అనమాట. సాధ్యమైనంత వరకు ఎంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు తన యొక్క సంకల్పాన్ని వివరించాడో వారందరిని గురించి మనం నేర్చుకుంటూ ముందుకి కొనసాగుదాం. అనేకమైన విషయాలు అనేక మంది వ్యక్తుల ద్వారా ఆయన సమయానుకూలంగా సమయాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడంటే సంకల్పాన్ని వివరిస్తూ వచ్చాడు. ఆ సంకల్పాన్ని గురించి ఏ మానవుడి ద్వారా ఏ విషయాలను తెలియపరిచాడు, ఎప్పుడు కూడా ఆ సంకల్పాన్ని స్టెబుల్గా ఉంచాడా లేదా అన్న విషయాన్ని మనం ఆలోచించేద్దాం. అసలు మనకి దేవుని ఈ లోకంలో చాలా సందర్భాల్లో దేవుని కుమారులము అని మాట్లాడుతున్నాం. అసలు దేవుని కుమారులము అనే అధికారాన్ని ఎవరు ఇచ్చారంటే ఆయనే ఇచ్చాడని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని కుమారులు అని పిలువబడే అధికారాన్ని కూడా ఆయనే ఇచ్చాడు. ఏలయనగా మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురు, నేను మీకు ఏమై ఉంటానంటే తండ్రినై ఉంటాను అని చెప్పేసి దేవుడు స్వయంగా తానే పలికాడు. ఎవరిని బట్టి అని అంటే తన యొక్క కుమారులను బట్టి, లేదంటే విశ్వాసులను బట్టి, ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించి వచ్చారో వారిని బట్టి. మరి ఈ సంకల్పం ఎప్పుడు వేయబడింది? ఈ కుమార్తెలుగా తీర్చబడే సంకల్పము ఎప్పుడు వేయబడింది? అసలు ఈ సంకల్పము ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాలి. అసలు దేవునికి సంకల్పము ఎప్పుడు కలిగి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదివితే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంటది. సంకల్పము ఎప్పటి నుంచి నిర్ణయించబడింది అని మనకి సుస్పష్టంగా అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుతూ ముందుకు వెళ్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనుగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఏమంటున్నాడనంటే మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరింపబడాలి అని చెప్పేసి. అంటే దేవుని యొక్క సంకల్పము ఏమై ఉన్నది అనంటే మనమందరం కూడా ఏమై ఉండాలి? ఆయనకి కుమారులై ఉండాలి. మనమందరం కూడా ఏమై ఉండాలి? కుమారులై ఉండాలి అంటే ఆ అర్హత మనలో ఉండాలి. మొట్టమొదటిగా కుమారులై ఉండాలంటే అర్హత మనలో ఉండాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. జగత్తు పునాది అంటే, జగత్తు అంటే ఈ భూమి ఏదైతే ఉందో, లేదంటే సృష్టి ఏదైతే ఉందో, ఈ యూనివర్స్ ఏదైతే ఉందో, అసలు ఈ యూనివర్స్ కే రూపము జరగక ముందు, ఈ యూనివర్స్ అనేది సృష్టింపబడక ముందు ఏం జరిగింది అనంటే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తనంతట తానే కలిగిన వాడు. ఎవరు నిర్మించిన వాడు కాడు. ఎవరో పేరు పెట్టినవాడు అసలు కాదనమాట. తనంతట తానే ఉన్నవాడు ఆయన. తనంతట తానే ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే సృష్టిని, అందులో సమస్తాన్ని నిర్మించక ముందు మన కొరకు ఆయన సంకల్పంలో ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఏంటా నిర్ణయము అనంటే నేను మానవుణ్ణి సృజించబోతున్నాను. ఆ మానవుడు నాకేమై ఉండాలి అనంటే కుమారుడై ఉండాలి. ఏమై ఉండాలి?
కుమారుడై ఉండాలి. ఆ కుమారుడు ఎవరి ద్వారా అయి ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అంటే ఈ రోజున మనందరికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అసలు దేవుని సంకల్పంలో మానవుణ్ణి దేవుడు ఎందుకు నిర్మించాడు అని అంటే, ఎందుకు నిర్మించాడు? ఆయన కుమారుడిగా ఉండడానికి. అంటే సంకల్పము అని ఆలోచించినప్పుడు, సంకల్పము ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంది. ఆ సంకల్పంలో మనమందరం కూడా ఎలా ఉండాలని తండ్రి ఆశపడ్డాడో, దేవుడు ఆశపడ్డాడో అంటే మనమందరం కూడా కుమారులై ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏమై ఉండాలి? కుమారులై ఉండాలి. మనం కుమారులై ఉండడానికి ఆయన సంకల్పాన్ని నిర్ణయించాడు. ఆ కుమారులుగా ఉండడానికి సంకల్పాన్ని నిర్ణయించి ఏం చేశాడండి? యావత్ సృష్టిని ఆయన సృజించాడు. ఈ సమస్త సృష్టి యూనివర్స్ ఎంతైతే ఉందో, వ్యాస్ట్ యూనివర్స్ అండి. ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి, ఎన్నో నెబ్యులాస్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే యూనివర్స్. సో ఈ యూనివర్స్ని ఎవరి కోసం నిర్మించాడంటే, ఆ సమస్తము కూడా మన కొరకు పనిచేస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, మనుషులు ఏమవుతున్నారంటే మిస్లీడ్ అవుతున్నారు, మిస్కమ్యూనికేట్ అవుతున్నారు. దేన్నంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, సత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక. మొన్న ఈ మధ్యన సైంటిస్టులు ఏం చేశారంటే, భూమి లోపల సముద్రం అడుగున ఏమున్నదంటే మరొక సముద్రం ఉంది. ఏముందండి? భూమి లోపల సముద్రపు అడుగున ఏమున్నది? మరొక సముద్రం ఉన్నదని కనుగొన్నారు. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎంత ఉన్నదంటే దానిని ఒక సముద్రము అని పిలవడానికి సరిపడేంత వాటర్ ఉన్నది. మీరు గూగుల్ చేయండి కావాలంటే, అవసరం అయితే. అని ఎప్పుడు కనుగొన్నారు? మొన్న ఈ మధ్యన కనుగొన్నారు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన క్రింది జలములను మీది జలములను ఏం చేశాడంటే ఆయన వేరుపరిచాడంట. అందుకనే ఇశ్రాయేలీయులకి ఆయన ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, ఇంకేంటండి భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని. అంటే భూమి కింద ఏమున్నాయి అంటే భూమి అడుగు పొరలలో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు చెప్పిందండి? ఎప్పుడో సృష్టి ఆరంభం. అంటే సృష్టిని గూర్చి సుస్పష్టంగా నీకు ఆధారం కావాలి అని అంటే నువ్వు నీ ఈగో పక్కన పెడేసి, నేను ఎందుకు చదవాలన్న ఆలోచన పక్కన పెడేసి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం చదివితే సృష్టిని గూర్చిన సమస్త విషయాలు నీకు క్షుణ్ణంగా అర్థమవుతాయి, నీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పటికి ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నావు అంటే, సముద్రం లోపల మరలా ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి అని అంటున్నాం. బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం నుంచే సుస్పష్టంగా ఉంటుంది. మీకు అర్థమైందా? ఆలోచించండి ఒకసారి. అంటే సమస్తాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆయన నిర్మించాడు మన కోసం. సమస్తాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా నిర్మించాడు మన కోసం, చాలా పర్ఫెక్ట్ గా. ఆ పెర్ఫెక్షన్ అనేది పోదనమాట. అంటే ఎందుకు నేను అంత క్లియర్గా చెప్తున్నానంటే, చాలా మంది అంటారు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు, పెట్రోలియం కానీ లేదంటే మిగతా వాటిని కానీ. ఏంటారంటే ఎప్పటి నుంచో ఇవన్నీ డికంపోజ్ అయిపోయి ఎలా తయారైని? ఫ్యూయల్స్ తయారైని అంటారు. కాదు, అదొక ఖనిజం, అదొక గని దేవుడు పెట్టింది. పెట్రోలియం అనేది ఒక గని అనమాట, భూమిలో పెట్టేశాడు ఆయన. మొన్న ఒక వీడియో చూశాను, గ్యాలన్స్ ఆఫ్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతుంది ఒక రోజులో, ఒక సెకండ్లో గ్యాలన్స్ ఆఫ్ ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రపంచమంతటికి కూడా అంత ఫ్యూయల్ అవసరం. మనుషులు ఎలాగో ఆలోచన చేస్తున్నారంటే అంత ఫ్యూయల్ అవసరం కాబట్టి ఎన్నో ఏళ్ల నుంచి భూమి ఉత్పత్తి చేసుకుంది, అందుకు భూమికి కోట్ల సంవత్సరాలు అంటున్నారు. కానీ దేవుడు అన్నాడు కదా, నేను దానిని ఎలా ఉంచాను? ఒక ఫుల్ఫిల్డ్ ఆబ్జెక్ట్ గా ఉంచాను మీకోసం. ఎలా ఉంచాను? ఒక ఫుల్ఫిల్డ్ ఆబ్జెక్ట్ గా ఉంచాను నేను. మొత్తం సమస్తం నిండి ఉన్నది ఆ గనిలో. మీకు ఎంత కాలం అవసరం అయితే ఫ్యూయల్ అంతకాలము వస్తూనే ఉంటుంది. అవునా కదా? మరీ ఎక్కువ మితిమీరి తీసేస్తే ఇంకిపోవచ్చు, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అది పూడుకుంటుంది. కానీ ఎంతకాలమైనా సరే అది ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. దేవుడు ఉంచిన గని అది, ఆలోచన చేయాలి. సో అంటే ఈ మానవుడి కోసం దేవుడు భూమిని నిర్మాణం చేశాడని ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరి కోసం సృజించాడు? మానవుడి కొరకు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే అది నివాసయోగ్యంగా లేదు భూమి. అప్పుడు దానిని ఏం చేశాడు ఆయన? నివాసయోగ్యంగా మరలా మలిచాడు. ఎవరి కోసం అంటే మానవుడి కోసం. ఎవరి కోసం? మానవుడి కోసం.
ఇట్ ఫార్మ్డ్. జాగ్రఫీ చదువుతుంటే చాలా విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. బైబిల్కి రిలేటెడ్గా జాగ్రఫీని చదివారనంటే చాలా సుస్పష్టంగా అర్థమవుతుంటది. భూమి ఏర్పడే విధానం గురించి, భూమి ఏర్పడే విధానం గురించి ఆలోచించేయండి. దేవుడు మానవుడి కొరకు, ఎవరి కొరకు? మానవుడి కొరకు సమస్తాన్ని నిర్మించున్నాడు. సమస్తాన్ని నిర్మించున్నాడు. మనము దానిని ఆలోచన చేయాలి. ఆయన సంకల్పంలో మానవుని ఉంచుకుని సమస్తాన్ని నిర్మించున్నాడు. వెలుగు కమ్మని పలుకగా ఏం కలిగిందండి? ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్తున్నాను, ఇటీవల కాలంలో సైంటిస్టులు రివీల్ చేసిన విషయం ఏంటనంటే, స్త్రీ గర్భంలో పిండము ఫామ్ అవుతున్నప్పుడు, స్త్రీ గర్భంలో పిండము ఫామ్ అవుతున్నప్పుడు, శుక్రకణాలు వెళ్ళి అండాన్ని చేరుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరిగింది తెలుసా? లైట్ ఫామ్ అయిందండి. ఏం ఫామ్ అయింది? లైట్ ఫామ్ అయింది. అంటే ఒక జీవానికి, జీవం యొక్క ఉనికికి కారణం ఏంటి? వెలుగు. జీవం యొక్క ఉనికికి కారణం ఏంటి? వెలుగు. సో వెలుగు కమ్మని ఎప్పుడు పలికాడు ఆయన? ఎప్పుడు పలికాడు? బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు చెప్పింది? ఆలోచన చేయండి. అంటే మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఫుల్ఫిల్డ్ ఆబ్జెక్ట్గా దేన్ని నిర్మించాడంటే భూమిని నిర్మించాడు. ఇకపైన ఎవరు కూడా ఎలాగ నిర్మాణం జరిగింది, సృష్టి ఎలా జరిగింది, దేవుడు ఎవరని వెతుకులాడకుండా తానే నిర్ణయించాడు మన కోసం సమస్తాన్ని. కానీ మానవులైన మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టుకోలేకపోతున్నాం, క్లారిఫైడ్గా ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ఆలోచన చేయండి. సో మానవుడైన నన్ను ఈ లోకంలో ఉంచడానికి ఎవరు పూనుకున్నాడంటే దేవుడు పూనుకున్నాడు. ఎలాగ పూనుకున్నాడంటే సమస్తమును గూర్చి మనము ఆశ్చర్యపడకుండా, లేదంటే అధైర్యపడకుండా ఉండడం నిమిత్తము సమస్తమును గూర్చిన ఆధారములు మన ముందే ఉంచి, సమస్తమును గూర్చి మనం అధైర్యపడకుండా నిమిత్తము, లేదనంటే అపోహ పడకుండా నిమిత్తము మన కొరకు ఆధారాల నుంచి సమస్తాన్ని గురించి మనలను ఈ లోకంలో నిర్మించాడు దేవాది దేవుడు. ఈ విషయాన్ని మనం సుస్పష్టంగా ఆలోచన చేయాలి. వెలుగు అన్న పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది. వెలుగు ఆయన వల్లనే కలిగినది. జీవానికి కారణము వెలుగు అని ఈ రోజున సైంటిస్టులు గుర్తించారు. జీవానికి కారణము వెలుగు. ఆ వెలుగు ఎవరు నిర్మించారు? దేవుడు. అంటే జీవానికి కారణం ఎవరు? జీవాన్ని కలుగు చేసింది ఎవరు? సుస్పష్టంగా ఆలోచించేయండి. ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని గురించి, దేవుని యొక్క సంకల్పాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎలాగ ఆలోచన చేయాలంటే ఉన్నతమైనదిగా దానిని మనం ఆలోచన చేయాలి. జ్ఞానం లేకుండా అజ్ఞానముగా దానిని అసలు ఆలోచన చేయకూడదు. జ్ఞానయుక్తముగా ఆలోచన చేయాలి. ఎలా ఆలోచన చేయాలి? జ్ఞానయుక్తముగా స్టడీ చేయాలి. ఒక క్రైస్తవునిగా నాకు ఇవ్వబడిన గొప్ప అవకాశం ఏంటనంటే పరిశుద్ధ గ్రంథం నా చేతుల్లో ఉంది. ఈ రోజున ఎంత జాగ్రఫీ అయితే అవసరమైందో అంత జాగ్రఫీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అంతా ఎక్కడుందంటే, బేస్ నాలెడ్జ్ ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో ఉన్నది. సో ఇది నాలెడ్జ్ బుక్. ఏ రకమైన నాలెడ్జ్ బుక్ అంటే థియలాజికల్ నాలెడ్జ్ బుక్ అనమాట. అలాగని చెప్పేసి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఆ స్టార్స్ పేరేంటి, ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఎందుకు లేవు బైబిల్లో అంటే అవసరం లేదు మానవుడికి. అప్పటికి ఏం లేదు, అవసరం లేదు. ఏదైతే అవసరం ఉందో దానిని మాత్రమే దేవుడు రాయించాడు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో ఒకరోజు ఒక అతను ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నాడు, ఆయుర్వేదం ఉందా ఇందులో అని అడుగుతున్నాడు. ఆయుర్వేదము ఉందని అడుగుతున్నాడు. ఆయుర్వేదానికి సంబంధించిన సృష్టి అంతా ఎక్కడుందో ఇక్కడ ఉంది. ఎలాగండి? ఆయుర్వేదానికి సంబంధించిన సృష్టి ఎక్కడుంది? ఆయుర్వేద మూలికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ ఉంది. ఆయన ఆన్సర్ ఇచ్చాడు, మంచి ఆన్సర్. అంటే ఏ రకమైన క్వశ్చన్ వేయడానికి పూనుకోకూడదు అని అంటే బేస్లెస్ క్వశ్చన్స్ వేయకూడదు, లేదంటే ఏదో ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేయకూడదు. ఇది నిన్ను నన్ను చక్కటి మార్గంలో తీసుకుని వెళ్ళడానికి, దేవునికి దగ్గరగా చేయడానికి, దేవుని యొక్క సంకల్పాన్ని వివరించడానికి ఉపయోగపడే గ్రంథము. దేవుని యొక్క సంకల్పాన్ని వివరించడానికి ఉపయోగపడే గ్రంథం. మనకు తెలియపరుస్తుంది, బోధిస్తుంది అన్నమాట ఈ గ్రంథం. కాబట్టి దీనిని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సృష్టిని అంతటిని నిర్మాణం చేసిన తర్వాత ఒక్కడిని తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు?
ఎవరిని తీసుకొచ్చాడు? సృష్టిని అంతటినీ నిర్మాణం చేసిన తర్వాత ఒక్కడిని తీసుకొచ్చాడు. ఎవరో ఒకడు, దేవుడు మన స్వరూపం ఉంది. ఇక్కడి నుంచి వాక్యం చాలా శ్రద్ధగా వినండి. ఏమంటున్నాడంటే, మన స్వరూపం అందు మన పోలిక చొప్పున ఎవరిని చేయుదము? నరులను చేయుదము. అంటే దేవుడు ఎలాగూ చేయాలని ఆలోచన చేశాడంటే, తన స్వరూపం ఏమై ఉన్నదో అంటే ఎలాగూ కుమారులుగా స్వీకరించాలి అని ఆలోచన చేశాడు దేవుడు. అని అంటే తన స్వరూపం ఎలాంటి ఉన్నదో అలాంటి స్వరూపంలోనే ఉండే కుమారులు కావాలి. ఏంటంటే సంకల్పం? ఏంటా సంకల్పం? ఆదికాండము 1:26. ఆదికాండము 1:26 ఏమంటున్నాడు? దేవుడు మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున ఏం చేస్తున్నాడు? నరులము చేయుదము అని ఆలోచన చేస్తూ 27 ఏమంటున్నాడు? దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను నిర్మించి ఉన్నాడు, సృజించి ఉన్నాడు. అంటే నరులను ఎలాగ చేశాడు ఆయన? మానవుడిని ఎలాగ చేశాడు? తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున చేశాడు. తన పోలిక ఏదో, తన యొక్క ఆలోచన ఏదో, తన యొక్క స్వభావం ఏదో, తన యొక్క పరిశుద్ధత ఏదో, ఇది ఆత్మ సంబంధమైనది. మనుషుడు పాపం చేయించిన విధానాన్ని చూసి, దేన్ని చూసి ఈరోజు చాలా మంది ఇది ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, దేవుడు మీ ఆయన పోలికని చెప్పని చేసుకున్నాడు కదా, అంటే మిమ్మల్ని పాపం చేస్తున్నారు కాబట్టి ఆయన పాపియేనా అని క్వశ్చన్ చేసి అంత రేంజ్కి వెళ్ళారు. ఎలా అండి? మీ దేవుడు ఆయన స్వరూపం చేసుకున్నాడంట కదా, మీరందరూ పాపం చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా పాపేనా అని అడిగాను. అందుకనే నేను సంకల్పం గురించిన పాఠాన్ని నేను తెలియపరచాలనుకున్నాను. పాపం ఎలాగ ప్రవేశించిందో మనం చూద్దాం. ఆయన పాపిగా ఉండడం కోసం నిన్ను నన్ను నిర్మించలేదు. పాపం చేయడానికి నిన్ను నన్ను నిర్మించలేదు. లోకానికి పాపాన్ని పరిచయం చేయడం కోసం నిన్ను నన్ను నిర్మించలేదు. అసలు మానవుణ్ణి ఎందుకు నిర్మించాడు? ఆడమ్ ద ఫస్ట్ మ్యాన్ అన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద సమస్త మానవాళి క్రియేషన్ కి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదాం. దేవుని సృష్టి అంతటికి ప్రారంభం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని మనం కొలసీ పత్రికలో చదువుతాం. రైట్? అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏమవ్వకూడదు? కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని యొక్క సమస్త సృష్టికి ప్రారంభం ఎవరో యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేకుండా ఏది కలగలేదు అని తెలియపరిచాడు. కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే సుస్పష్టంగా ఉంటుంది ఆ విషయం. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, భూలోకంలో మానవుని యొక్క నిర్మాణం గురించి, లేదంటే సమస్త సృష్టిని గురించి ఆలోచన చేస్తే ఫస్ట్ క్రియేషన్ ఎవరంటే మానవుడు. ఫస్ట్ క్రియేషన్ ఎవరంటే మానవుడు. అర్థమైంది కదా క్లారిటీగా? సో ఈ మానవుడిని, అందుకనే మానవుడిని ఎక్కడి నుంచి తీసాడు? 2వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనంలో, నేల మంటి నుంచి. అందుకనే మానవుడు అన్నాడు. ఈ రోజు చాలా మంది అర్థం కాక ఏమనుకుంటారంటే చేప నుంచి వచ్చాడని ఒకడంటాడు. చేప ఆ యొక్క ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి చేప నుంచి వచ్చాడని ఒకటి, కోతి నుంచి వచ్చాడని ఒకడంటాడు. దేని నుంచి వచ్చాడని? కోతి నుంచి వచ్చాడని అంటుంటాడు. క్రోమోజోమ్స్ కలవచ్చు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఈ భూమిలోనే ఉంటున్న వారం కాబట్టి వాటికి సంబంధించినవి జీన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే వాటిని ఏలండి అని చెప్పేసి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. చాలా ప్రయోగాలని ఎలకల మీద చేస్తారు తెలుసా మీకు? మనుషుల మీద చేసే ఔషధాల ప్రయోగాలు చాలా 98% అన్ని ఎలకల మీద చేస్తారు. మనుషుడు ఎలక నుంచి వచ్చాడా? మరి ఎలక నుంచి వచ్చాడని చెప్పడా? అంతే కదా. మరి ఎలక క్రోమోజోమ్కి మన క్రోమోజోమ్కి మ్యాచింగ్ అయితేనే కదా ఆ మెడిసిన్ మన మీద పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు కదా. అదేంటండి? ఎలక డిఎన్ఏకి మనకు డిఎన్ఏకి మ్యాచ్ అయితేనే కానీ ఏమవుదాం, అది పనిచేయదు మన మీద. అలాగని చెప్పేసి ఎలకలోంచి వచ్చామన్నావా? అన్నావా? అలా సరే, ఎలకల్లోంచి పిల్లులోంచి పావులోంచి దేవుడు క్లియర్గా చెప్పాడు. ఎలకల్లోంచి పిల్లులోంచి పావులోంచి రాలేదు మానవుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆలోచనల నుంచి వచ్చాడు. ఆయన నిర్మించాడు. దేవుడు స్వయంగా తన హస్తములతో ఈ సమస్త సృష్టిని ఎలాగ నిర్మించాడు అని అంటే నోటి మాట చేత నిర్మించాడు. ఆయన కలుగుగాక అంటే సమస్తమును కలిగింది. కానీ ఒక్క మానవుడి విషయంలో మాత్రమే కూర్చుని ఆయన ఇది ముఖము, ఇవి కళ్ళు, ఇది ముక్కు, ఇవి చెవులు, ఇవి చేతులు అని చెప్పేసి నిర్మించాడు, రూపించాడండి. ఆయన రూపించాడు, స్వస్థాలతో రూపించాడు. మన దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క కళాకారుడానికి మనం ఎవరండి? ప్రతిరూపం అన్నమాట. దేవుడు మనల్ని చెక్కి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? మనల్ని చెక్కాడు, రూపించాడు అనమాట. మనల్ని చక్కటి రూపంగా తయారు చేశాడు, మనల్ని సుందరంగా తయారు చేశాడు. ఎవ్రీవన్ ఈస్ యూనిక్ బై దెమ్సెల్వ్స్ అన్నమాట. ప్రతి ఒక్కడు కూడా యూనికే.
ఏ మనుషులాగా ఉండడు చూడండి. ఎక్కడో చిన్న చిన్న పోలికలు ఉంటాయి తప్ప, ట్విన్స్ అయితే తప్ప ఏ మనుషుడు ఇంకొక మనిషిలా ఉండడం. ఉంటాడా? ఈ ఒక సామెత ఉంది, ప్రపంచంలో మనుషులు పోని మనుషుడు 7 ఉంటారంట. ప్రస్తుతానికి ఈ నీళ్ళు గడిచిపోయినా కానీ మనకు ఎవరు కనబడలేదు. కనబడ్డారా? కనబడలేదు. మనలాంటి వాళ్ళు ఎవరైనా కనబడ్డారా? నాకైతే నాలాంటి ఎవరు కనబడలేదు. నేనేం నమ్ముతానంటే దేవుడు యూనిక్గానే నిర్మించాడు మనుషులందరినీ. కొంతమందిని చూసినప్పుడు ఆ ముఖవాటాన్ని, ఆ మనిషి యొక్క రూపాన్ని చూసినప్పుడు అలాగే అనిపించవచ్చు. రోజు మేము బయట నుంచి వస్తుంటే మెడికల్ షాప్ దగ్గర ఒక అబ్బాయిని చూసాం. యాజ్ డీస్ మా సుభాష్ గారిలో ఉన్నాడు. అలాగండి, యాజ్ డీస్ అనమాట, డిటో. ఆ స్టాండింగ్ పోస్టర్ అదంతా అలాగే ఉంది. మేము చూసి ఏమనుకున్నాం, మావాడు అలాగే ఉంటాడు కదా అనుకున్నాం. అంటే ఏంటి, యాజ్ డీస్ ఎవరు ఉండరు, కొన్ని పోలికలు ఉండొచ్చు తప్ప ఒక రూపాన్ని మ్యాచింగ్ అయ్యే రూపం ఇంకొకటి లేదు. ఒక ఐరిస్కి మ్యాచ్ అయ్యే ఐరిస్ ఇంకొకటి లేదండి. ఒక తమ్ ఇంప్రెషన్కి మ్యాచ్ అయ్యే తమ్ ఇంప్రెషన్ ఇంకొకటి లేదు. 800 కోట్లు ఇంటూ 10 అంతేనా? అన్ని తమ్ ఇంప్రెషన్స్, ఏ తమ్ ఇంప్రెషన్ కూడా మ్యాచ్ అవ్వదు. 800 కోట్లు ఇంటూ 2 ఏ ఐరిస్ కూడా మ్యాచ్ అవ్వదు. ఒకవేళ మ్యాచ్ అయితే మాత్రం చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. సో చూడండి, ఎంత డిఫరెంట్గా దేవుడు సృజించాడు మానవుణ్ణి, ఎంత స్పెషల్గా దేవుడు సృజించాడు. ఏ ఒక్కడు కూడా మ్యాచ్ అవ్వకుండా సృజించాడండి. అంత స్పెషలైజ్డ్గా సృజించాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత స్పెషల్గా సృజించాడు. ఆయన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన స్పెషలైజేషన్ ఆలోచన చేయాలి, ఆయన క్రియేటివిటీ ఆలోచన చేయాలి. మానవుని యొక్క నిర్మాణం విషయంలో ఆషామాషిగా ఆలోచన చేసే అవకాశము లేదు. అంత స్పెషల్గా నిన్ను నన్ను నిర్మాణం చేశాడు. తన స్వరూపం ముందు రూపానికి వస్తే అంత స్పెషల్గా నిర్మాణం చేశాడు. మరి బిహేవియర్కి వస్తే, క్యారెక్టర్ విషయానికి వస్తే ఎలాగ నిర్మించాడంటే తన స్వరూపము, తన పోలిక, తన పరిశుద్ధత ఎలాంటిదో, తన నీతి ఎలాంటిదో, తన యథార్థత ఎలాంటిదో అలాగున దేవుడు మానవుణ్ణి నిర్మించడం మనం చూస్తున్నాము. అందుకనే యాడమ్ అని అన్నారు. ఏమన్నాడండి? యాడమ్ అంటే నేల నుంచి తీయబడిన వాడు. అందుకే ఆదాం అని పేరు పెట్టాడు. యాడమ్ అంటే ఏంటి? నేల నుంచి తీయబడిన వాడు అంటే మానవుడు అని అర్థము. ఆ పేరుకి అర్థం ఏంటి చెప్పనా? మానవుడు అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, మానవుడు అంటే ఎవరు? మంటి నుంచి తీయబడిన వాడు. యాడమ్ అనగా నేల నుంచి తీయబడిన వాడు, మన్ను నుంచి తీయబడిన వాడు. అందుకనే తెలుగులో ట్రాన్స్లేషన్ లో మానవుడు అయినది. ఏమైనది? మానవుడు మన్ను నుంచి తీయబడిన వాడు కాబట్టి మానవుడు తప్ప కోతి నుంచి వచ్చిన వాడితే కోతువుడు అవుతాడు. అంతేనా? కోతి నుంచి వచ్చినవాడు మానవుడు ఎందుకు అవుతాడు? కోతి నుంచి వచ్చినవాడు కోతువుడు అవుతాడు. అంతే కదా? మానవుడు మాత్రమే ఎక్కడి నుంచి వచ్చాడు? మంటి నుంచి వచ్చాడు, మన్ను నుంచి వచ్చాడు. అందుకనే మానవుడు. క్లియర్ ఎవిడెన్స్ ఉంది బైబిల్లో. వాదోపవాదాలు అనవసరం దీని విషయంలో. వాదోపవాదాలు అనవసరం. క్లియర్ ఎవిడెన్స్ దేవుడు అనుగ్రహించేశాడు. ఎక్కడ ఇచ్చాడంటే బైబిల్లో ఇచ్చాడు. సో ఫస్ట్ నిర్మాణం ఎవరంటే మానవుడు. ఏ రూపంలో జరిగించాడు అని అంటే, ఏ రూపంలో జరిగించాడు? ఆయన స్వరూపంలో. దేవుడు ఎలాంటి వాడో ఆ రూపంలోనే జరిగించాడు. థర్స్డే చూశాను. ఏ పోస్టు? భూమి కింద నీళ్లు ఉన్నాయి అని సైంటిస్టులు కనుగొన్నారు అని చెప్పిన పోస్ట్ థర్స్డే చూశాను.
నాకు వెంటనే బైబిల్ గ్రంథం స్ట్రైక్ అయింది. ఏమని స్ట్రైక్ అయింది? ఆది కాండంలో దేవుడు ఎప్పుడు చెప్పేశాడు కదా, క్రింది జలములను మీది జలములను నేనేం చేశాను, వేరుపరిచాను. పై జలములకు పై విశాలములకు ఏమని పేరు పెట్టాను, ఆకాశము అని పేరు పెట్టాను. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ అంత టెక్నాలజీ వచ్చి దానిని కూడా ఛేదించగలిగిన అవకాశం వచ్చిందని అంటే పైన కూడా ఏముంది, పైన ఏముంది, అది కూడా రుజువు చేయబడుతుంది. పైన ఉన్న నీళ్ళు కూడా రుజువు చేయబడతాయి. భూమిలో ఉన్న నీళ్ళు అయితే ప్రజెంట్ రుజువు చేయబడ్డాయి. భూమి కింద ఉన్న నీళ్లు అంటే భూమి పైన ఉన్నాయి ఇప్పటి వరకు మనం చూస్తున్న నీళ్లు, భూమి కింద ఉన్న నీళ్లు రుజువు దొరికింది. అది అంటే అందరూ చదువు అన్నారంటే నేను చేయదును, అర్థం ఇంగ్లీష్లో ఉంది అందుకని నేను చేయలేదు. నేను చెప్తాను కదా అని అర్థమైందండి మీకు? అర్థం కాలేదు. సో ఆలోచన చేయండి. అంటే ఏ ప్రూఫ్ లేకుండా దేవుడు నీకేం ఇవ్వలేదు, ఆయన నమ్ముకో అని ఇవ్వలేదు. ఎవ్రీ ప్రూఫ్ నీ కళ్ళ ముందు ఉంచాడు ఆయన. ప్రతి ప్రూఫ్ని ఎలా ఉంచాడు, నీ కళ్ళ ముందు ఉంచాడు. నువ్వు చూడాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకుని ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. అపనమ్మకం నీలో ఎంత మాత్రము కలగకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆలోచన చేయండి. ఈ సృష్టిలో మానవుడిని ఆయన నిర్మాణం చేసిన తర్వాత ఎలాగ ఉండాలి అని ఆశపడ్డాడు. ఆయన ఎలాగ ఉండాలని ఆశపడ్డాడు? ఆయన కుమారులుగా ఎలా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు కదా. సంకల్పించి మానవుడిని ఏం చేశాడంటే ఇదిగో ఈ భూమి మీద ఉంచాడు. వానిని పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడు. నిర్మించి పురుషుడికిని స్త్రీనికిని చక్కటి అవకాశాన్ని వారు కలిసి జీవించడానికి, దేవునితో కలిసి జీవించడానికి. ఎలాగ జీవించడానికి? దేవునితో కలిసి జీవించడానికి, దేవునితో కలిసి సంభాషించడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. 2వ అధ్యాయంలో చదివితే ఆయన ఏదెనులో ఒక తోట వేశాడు. ఏం చేశాడు? ఏదెనులో ఒక తోట వేశాడు. ఏదెనులో ఒక తోట వేసి ఏం చేశాడు? ఆదాముకి ఇచ్చేశాడు. ఆ తోటని ఆదాముకిచ్చి ఏం చేయమన్నాడు? సేద్యపరచమన్నాడు. ఆదాముకిచ్చి ఏం చేయమన్నాడు? సేద్యపరచమన్నాడు. ఇప్పుడు ఆలోచించేద్దాం. సంకల్పంలో మానవుడిని ఆయన నిర్మించిన తర్వాత ఆ మానవుడిని ఎలా ఉండాలని ఆశపడ్డాడు అంటే ఆయన పోలికగానే ఉండాలి అని ఆశపడ్డాడు. ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడో అలాగనే మనం కూడా ఉండాలి అని ఆశపడ్డాడు. సంకల్పంలో ఆయన మానవుణ్ణి ఉంచాడు. నిత్యత్వంలో మానవుణ్ణి ఉంచాడు. ఎక్కడుంచాడు? పాపము వచ్చి మానవుడు బయటకు వచ్చేంత వరకు కూడా మానవుడు ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఏదేనులో తోట వేసినప్పుడు తోట మధ్యన 2 చెట్లు ఉన్నాయి. ఏంటా చెట్లు? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము, రెండవది జీవ వృక్షము. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించి వారిరువురు కూడా మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తినేంత వరకు కూడా వారు దేని తిన్నారో, దేని భుజించారు అంటే జీవవృక్ష ఫలాన్నే వారు భుజించారు. ఏంటండి? జీవవృక్ష ఫలాన్ని. అంటే మానవుడికి దేన్ని ఇచ్చాడండి? నిత్యము జీవించే ఎబిలిటీని ఇచ్చాడు. ఎప్పుడు? నిర్మించినప్పుడు నిత్యత్వంలో ఉంచాడు మానవుణ్ణి. పాపము కనుక చేయకుండా ఉండినట్లయితే మానవుడు, దేవునికి ఆజ్ఞకు ఆయన లోబడి ఉంటే మానవుడు ఎప్పుడు కూడా ఎక్కడుందుడు? నిత్యత్వంలో ఉందుడు. నిత్య జీవము కొనసాగుతూనే ఉండును. కానీ మానవుడు ఏం చేశాడంటే సొంత తెలివితేటలు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. అవ్వ రాకముందు వరకు కూడా ఆదాము ఎలా ఉన్నాడు? దేవునితో కలిసి ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు, దేవునితో చర్చిస్తూ ఉన్నాడు చాలా విషయాలు. అవునా కదా? మాట్లాడుతూ ఉన్నాడు. రోజు సాయం వేళ ఆయన వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు అని అంటే ఏంటి దాని ఉద్దేశం? డైలీ సంభాషిస్తున్నాడు దేవుడు. ఎవరితో? ఆదాముతో. డైలీ మాట్లాడుతున్నాడు, అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు, పంచుకుంటున్నాడు. సరదాగా వాళ్ళు జోకులు వేసుకుని ఉండొచ్చు, ఒకవేళ నవ్వుకుని ఉండొచ్చు, ఒకవేళ. ఎందుకంటే ఫస్ట్ క్రియేషన్ కదా భూమి మీద. నవ్వుతూ ఉండొచ్చు, మాట్లాడుతూ ఉండొచ్చు. ఆదాము ఒంటరిగా ఫీల్ అవ్వకుండా దేవుడు మాట్లాడుతూ ఉండొచ్చు. ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతుండే పక్షులన్నీ జంతువులన్నీ తీసుకొచ్చాడు పేర్లు పెట్టమని. అయినా సరే ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఎవరినిచ్చాడు?
ఎవరినిచ్చాడు? గుర్తుపెట్టుకోండి, అప్పుడు వరకు నిర్మాణంలో ఆదాము ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పరిశుద్ధత కలిగి ఉన్నాడు, దేవుని పరిశుద్ధత కలిగి ఉండమని ఆజ్ఞాపించాడు. బైబిల్ గ్రంథం మనం తెలియపరిచిన విషయాలను మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అప్పటి వరకు ఎలా ఉన్నాడు ఆదాము? పరిశుద్ధంగానే ఉన్నాడు. దేవుడు చేయొద్దు అని చెప్పిన పనిని చేయకుండానే ఉన్నాడు. నువ్వు ఈ తోటను సేద్యపరుచుకో అని అన్నాడు, తోటను సేద్యపరుస్తూ ఉన్నాడు. సేద్యపరుస్తూ ఉండగా ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి దేవుడు ఎవరినిచ్చాడు? సాటి అయినా సహాయాన్ని ఇచ్చాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరుని నుంచి తీయబడింది గరప, కనుక ఏమనబడుతుంది? నారి అనబడును. నాది అనబడుతుంది, ఇది నాది అని అన్నాడు. నాది అని సొంతం చేసుకున్న భార్య విషయంలో ఆదాము ఏం చేయలేకపోయాడంటే ఫెయిల్ అయ్యాడు. ఏమయ్యాడండి? ఆదాము ఫెయిల్ అయ్యాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు కదా, మొదటి మానవుడి నుంచి ఏమొచ్చింది అన్నాడు? పాపము వచ్చింది అని అన్నాడు. ఏమన్నాడండి? మొదటి మానవుడి నుంచి ఏమొచ్చింది అన్నాడు? పాపము వచ్చింది అని అన్నాడు. ఎందుకు మొదటి ఆదాం నుంచి పాపం వచ్చింది? ఆదాం పాపం చేశాడా? ఆదాం మోసపుచ్చబడ్డాడా? మరి ఎందుకు పాపగాంచబడ్డాడు? చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని ఆలోచన చేయండి. సర్పము ఆదామును మోసపుచ్చిందా? మోసపుచ్చలేదు. మరి ఆదాము ఎందుకు పాపగాంచబడ్డాడు? ఎందుకు అవ్వ ద్వారా? ఇంకా ఎందుకు అవ్వ వలన ఆదాము పాపగాంచబడ్డాడు? ఇంకా ఎస్, వండర్ఫుల్. నా ఎముకల్లోకి ఎముక, నా మాంసంలో నా మాంసము, ఇది నాది అన్నావు కదా, మరి నీ దానిని నువ్వేం చేయలేకపోయావు? కంట్రోల్ చేయలేకపోయావు. నీ దానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయావు? దేవునితో ఉన్న సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయావు. మానవుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని అంటే ఆది నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని సంకల్పాన్ని తెలుసుకునేటలో ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు ఆదాం ఫెయిల్ అయ్యాడు, ఈ రోజు మనము ఇప్పటికీ కూడా ఫెయిల్ అవుతున్నాం. ఏ విషయంలో అంటే దేవుని సంకల్పాన్ని తెలుసుకునే విషయంలో. దేవుని సంకల్పంలో మనకి నిత్య జీవాన్ని దాచి ఉంచాడు. ఆ నిత్య జీవము మనకు అర్థం కాక ఫెయిల్ అవుతున్నాం. లోక సంబంధమైన విషయాలలో టెంప్టేషన్స్ కి గురవుతున్నాము. అవ్వ గురైంది టెంప్టేషన్ కి. అవ్వ పట్టుకొచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు అని అడగలేకపోయాడా? తోటను సేద్యం చేస్తున్నాడు కదా, తోటలో ఉన్న ఏ ఫలం ఏదో ఆదాముకు తెలియదా? అవ్వ పట్టుకొచ్చి ఈ ఫలాన్ని తిను అంటున్నప్పుడు ఇది మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలం కదా, నువ్వెందుకు తిన్నావు? దేవుడు దీనిని తినొద్దని చెప్పాడు కదా, దీనిని తిను దినమున మనం చచ్చిపోతామని దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఇంత ఘోర పాపమునకు ఎలాగ ఒడిగట్టావు అని చెప్పేసి ఎవరిని హెచ్చరించలేకపోయాడు? అవ్వను హెచ్చరించలేకపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మెనీ హస్బెండ్స్ ఆర్ గెటింగ్ ఫెయిల్డ్. చాలా మంది భర్తలు ఫెయిల్ అవుతున్నారు భార్యలను ఖండించే విషయంలో. భార్యలకు దేని యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో చాలా మంది భర్తలు ఫెయిల్ అవుతున్నారు. భర్తకు జ్ఞానం ఉంటుంది కానీ భార్యకు దేవుని గురించిన జ్ఞానము ఉండట్లేదు. భర్తలకు ఉంటుంది జ్ఞానం కానీ భార్యలకు ఉండట్లేదు జ్ఞానం. ఫెయిల్ అవుతున్నారు. ఆదాము కూడా ఫెయిల్ అయ్యాడు. ఆదాముకు ఏమి ఇవ్వడం కోసం దేవుడు నిర్మించాడు? సంకల్పంలో నిత్య జీవమును అనుగ్రహించాడు దేవుడు. ఏమనుగ్రహించాడు? జీవించే ఉన్నారు, నీవు అది తింటే చచ్చిపోతావు అని అన్నాడంటే తినక ముందు వరకు ఏముంది? వారికి దేవునితో సంబంధం ఉంది. వారు చావకుండా జీవించే శక్తిని దేవుడిచ్చాడు. తిను దినమున చచ్చిపోయారు వారు. గుర్తుపెట్టుకోండి, తిను దినమున చచ్చిపోయారు. దేవుడు ఎప్పుడు కూడా తనకి సంకల్పంలో దేన్ని విడిచిపెట్టలేదు. పైన రాసేసుకోండి మీ నోట్స్లో. సంకల్పము ఈక్వల్స్ టు నిత్య జీవము. ఏంటండి దేవుని సంకల్పం? ఏంటి? అనాది కాలం నుంచి ఆయన సృష్టి ప్రారంభం నుంచి కూడా దేనిని ఆయన ప్రణాళికలో ఉంచుతూ వచ్చాడు అంటే, దేనిని గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు అంటే, దేనిని గురించి నిత్య జీవము. దేనిని గురించి? నిత్య జీవము. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. నేను మరలా చెప్తున్నాను, నిత్య జీవము అనేది సింపుల్ టాపిక్ ఎంత మాత్రము కాదు.
ఆషామాషి విషయము ఎంత మాత్రము కాదు. దేవుడు ప్రణాళికలో ఉంచింది, దేవుడు సంకల్పించింది నిత్య జీవము. కాబట్టి సుమారుగా సృష్టి ఆరంభమై ఇన్ని సంవత్సరాలైనా, యేసు ప్రభు మరణించి ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా మనం ఇంకనూ సజీవంగా ఉన్నాం. ఎందుకోసము అంటే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కోసమే దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎక్స్టెన్షన్ పీరియడ్ ఎందుకు ఇచ్చాడు అంటే, చాలా మంది అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వత్తును అన్న మాటకి ఇన్ని వేల సంవత్సరాలా అని అడుగుతున్నారు చాలా మంది. ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు ఆయన ఉపేక్షిస్తున్నాడు అని అంటే, మనమందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే క్యారెక్టర్స్ కలిగిన వారిగా ఉండాలని. నిత్య జీవం మనలో రావాలి అంటే ఏ రకమైన ప్యూరిటీ మనలో ఉండాలో ఆ ప్యూరిటీని సంతరించుకోవడం కోసం టైం ఇస్తున్నాడు ఆయన. టైం లేకుండా ప్యూరిటీ అనేది రాదు మనకి. మనల్ని మార్చుకునే అవకాశం రాకుండా లేకుండా ప్యూరిటీ అనేది మనలో రాదు, హోలీనెస్ అనేది మనలో రాదు. అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట. అందుకు ఎదురు చూపిస్తున్నాడు ఆయన, అందుకు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం అని తలంచవద్దు, ఆయన ఏ గడిలో వచ్చినా ఆయనకే తెలియదు. అదే సరి అయిన సమయం ఆయనకి, అదే సరి అయిన సమయము. నీకు ఆలస్యమేమో కానీ ఆయనకి అది సరి అయిన సమయం, అప్పుడు వస్తాడు ఆయన. రైట్. సో పాపము స్త్రీ వెళ్ళి మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తినని అంత వరకు కూడా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారండి? ఏమున్నారు? నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? నిత్య జీవాన్ని కలిగి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నిత్యత్వము ఎటర్నిటీ అనమాట. ఏంటండి? ఎటర్నిటీ. ఎటర్నిటీలో దేవుడు ఉన్నాడు. ఎటర్నిటీలోకి వరల్డ్ వచ్చింది. వరల్డ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మరలా ఎటర్నిటీ వస్తుంది. ఎటర్నిటీలో కూడా మళ్ళీ ఎవరు ఉంటారు? ఎస్, అంటే దేవుడు ఎప్పుడు ఉన్నాడు. ఆ ఎటర్నిటీలో ఎవరు ఉండాలని ఆశపడ్డాడంటే మనం ఉండాలని ఆశపడ్డాడు. అందుకే నిర్మాణం చేశాడు మనల్ని. ఎందుకు పనిగట్టుకుని చక్కగా కూర్చుని పొందిగ్గా ఒక రూపాన్ని నిర్మించాడు? ఎందుకంటారు ఏంటండి? ఎందుకంటారు? ఎందుకు నిర్మించాడు? ఎటర్నిటీలో మనం ఉండాలండి, ఆ నిత్యత్వంలో మనం ఉండాలండి, నిత్య జీవం మనము కలిగి ఉండాలి అని చెప్పేసి. ఏంటండి? నిత్య జీవం మనము కలిగి ఉండాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. ఇంక ఇది ఫైనల్. ఆయన కోరుకున్నాడు, ఇది ఫైనల్. ఇంకెవరు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ ఎక్కడ ఫెయిల్ అయిపోయారు అని అంటే, తప్పుడు బోధ దగ్గర ఫెయిల్ అయిపోయారు. మోసపుచ్చేవాడు వచ్చి నిజాన్ని అబద్ధంగా చెప్పి, ఎలా చెప్పి? నిజాన్ని అబద్ధంగా చెప్పి అబద్ధాన్ని నిజంగా చెప్పాడు. సింపుల్. ఏం చేశాడు? నేను చాలాసార్లు చెప్పాను మీకు, సాతానుడు ఇప్పుడు కూడా జస్ట్ ఆల్టర్ చేస్తాడు అంతే. ఏం చేస్తాడు? ఆల్టర్ చేస్తాడు. దేన్ని? సత్యాన్ని ఆల్టర్ చేస్తాడు. దేవుడు చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు అని అంటే, నేను నీకు నిత్య జీవాన్ని ఇచ్చాను, నువ్వు ఎప్పుడైతే నా ఆజ్ఞను వినలేదో అప్పుడు నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? మీరు చావనే చావరు, జ్ఞానము మీకు ఇవ్వబడుతుంది, మీరు దేవతల వలె ఉంటారు. జ్ఞానం వచ్చిందంటే ఎలాగ సృజించాడు దేవుడు? నిజమే, ఎలాగ సృజించాడు దేవుడు? సమానముగా. నేను చెప్పాను చాలాసార్లు, స్వచిత్తునుగా దేవుడు మానవుని సృజించాడు. ఎలాగ సృజించాడు? సొంత నిర్ణయం తీసుకునేవాడిగా సృజించాడు. కాబట్టి చెట్టు వృక్షంలో ఫలాన్ని పెట్టి తినొద్దు అని ఆజ్ఞాపించాడు. ఏ డిసిషన్ తీసుకుంటావు? నేను తినొద్దు అన్నదాన్ని తీసుకుంటావా, తినమన్నదాన్ని తీసుకుంటావా అని అంటే మానవుడు పడిపోయాడు. ఎక్కడంటే, నాకు అదే ఇష్టం. ఈ రోజున చాలా మంది ఎక్కడ పడిపోతున్నారు చెప్పనా? తిండి దగ్గర పడిపోతున్నారండి. ఈ రోజున చాలా మంది తిండి దగ్గర పడిపోతున్నారు, తిండి దగ్గరే పడిపోయారు. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలీలు ఫెయిల్ అయ్యారు, తిండి దగ్గరే ఫెయిల్ అయ్యారు. తిండి 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 దగ్గర ఫెయిల్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. ఆ రోజున అవ్వ కూడా ఎక్కడ ఫెయిల్ అయింది? తిండి దగ్గరే ఫెయిల్ అయింది, ఆహారం దగ్గరే ఫెయిల్ అయింది. అందుకే నీ నోటిని కాచుకోవాలి. ఏం తింటున్నావో కాచుకోవాలి, ఎందుకు తినాలో కాచుకోవాలి. ఏం తింటున్నావో కాచుకోవాలి, ఎందుకు తింటున్నావో కాసుకోవాలి, తెలుసుకోవాలి. దేవుడు తినొద్దు అని ఆజ్ఞాపించిన దానిని నువ్వేం చేయకూడదంటే, నువ్వు తినకూడదు. అది నీతి, అది నీతి. ఆదాము ఫెయిల్ అయ్యాడు, అవ్వ ఫెయిల్ అయింది. అవ్వ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆదాము సరి చేయలేకపోయాడు, మళ్ళా ఫెయిల్ అయ్యాడు, మరలా ఫెయిల్ అయ్యాడు. అందుకని అంటాడు కదా, నీవు నాకు ఇచ్చిన భార్య ఎవరైతే ఉందో ఆమె ఇస్తే తిన్నాను తప్ప నా అంతటి నేను తినలేదు అని అన్నాడు. అర్థమైందా మీకు? ఎస్కేపింగ్ ప్లాన్ చేశాడు కానీ దేవుడు ఊరుకోడుగా. దేవుడు అజ్ఞాని కాదుగా. ఈ రోజున మనం కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటాం అంటే ఎస్కేపింగ్ ప్లాన్స్ చేస్తూ ఉంటాం.
ఏం ప్లాన్స్ చేస్తూ ఉంటాం? ఎస్కేపింగ్ ప్లాన్స్. ఏమనంటే బ్రతకాలి కదండి, మరి ఏంటండి, బ్రతకాలి కదా. బ్రతకాలంటే ఏం కావాలి? తిండి కావాలంటే ఏం ఉండాలి? డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలంటే ఏం చేయాలి? పనికి వెళ్ళాలి. అందుకనే అండి ఆరాధనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు ఆరాధనకి? అందుకు ఆరాధనకి రావట్లేదంట. ఎక్కడ పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఆ రోజున ఆదాము అవ్వలు తిండి దగ్గర పడిపోయారు. ఆదాము అవ్వలు ఎక్కడ పడిపోయారు? తిండి దగ్గర. ఈ పండు తిను అంటే, నేను తినడానికి నాకు తోటలో బోల్డ్ అని పళ్ళు ఉన్నాయి, ఈ పండు అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని అంటే అవ్వ ఎలా ఉంది? నువ్వు పరిస్థితి వేరేగా ఉందినేమో. సాతానుడు అలాగనేపాటికి అవ్వ వెళ్ళి ఆ పండు చూస్తే అది ఎలాగుందంట? చూపు నవ్వుకు రమ్యముగా ఉందంట. అబ్బా ఎంత బాగుంది ఈ పండు, నేను ఎప్పుడూ చూడలేదు ఈ పండుని, ఎప్పుడు నేను దీన్ని తినలేదు, దీన్ని తింటే ఎంత రుచికరంగా ఉంటుందో, నాకు శక్తి వచ్చేస్తుందేమో, నాకు జ్ఞానం వచ్చేస్తుందేమో, నేను దేవుడి వల్ల అయిపోతానేమో, నేను కూడా ఆకాశంలో ఉండి మాట్లాడతానేమో అనుకుంది. ఎవరో అవ్వ అనుకుంది. చూపు నమ్మకు ఎలా ఉందంట? ఇది రమ్యముగా ఉందంట. తినడానికి ఎలా ఉందంట? మధురంగా ఉందంట. అమ్మగారికి మధురంగా అంటే ఇప్పటివరకు తిన్న ఫలాల్లో ఏది కూడా ఆమెకి రుచించలేదు. చూడండి, మోసపూరితమైన మాటల వలన కలిగే ప్రక్రియ అలాగే ఉంటుంది. ఈ రోజున మోసపూరితమైన మాటలు చాలా స్వీట్గా కనబడుతూ ఉంటాయి, చాలా స్వీట్గా కనబడుతూ ఉంటాయి. ఆ మోసపూరితమైన మాటను పట్టుకుని అవి ఏమైందంటే ఫెయిల్ అయ్యింది, పడిపోయింది, సంకల్పంలోంచి డ్రాప్ అయింది. ఏమైందండి? సంకల్పంలోంచి డ్రాప్ అయ్యింది. అది దేవుడు కోరుకోలేదు డ్రాప్ అవ్వాలని. దేవుడు కోరుకున్నాడా? దేవుడు కోరుకోలేదు. ఆలోచించేయండి. అంటే అవ్వ రాకముందు వరకు కూడా ఎలా ఉన్నాడు? అవ్వ రాకముందు వరకు కూడా ఎలా ఉన్నాడండి? అవ్వ రాకముందు వరకు కూడా ఎలా ఉన్నాడు? దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు, నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. అవ్వ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అలాగే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలన్నా మెన్షన్ చేయలేదు. ఆదాము ఏదెన్ నుంచి బయటకు పంపేసిన తర్వాత నుంచే వయసు లెక్కించాడు. ఓకే, దేవుడు ఏదెన్లోంచి బయటకు రాకముందు వరకు కూడా వయసును లెక్కించేది గుర్తుపెట్టుకోండి. ఏదెన్లోంచి బయటకు రానంత వరకు కూడా వయసును లెక్కించలేదు. ఎందుకు లెక్కించలేదు? చాలా మంది మిస్లీడ్ అవుతూ ఉంటారు. ఏమనంటే పుట్టినప్పటి నుంచి కూడా వయసు ఉందని. పుట్టినప్పటి నుంచి వయసు లేదు. ఆదాముకి పుట్టినప్పటి నుంచి వయసు లేదు. ఎందుకు అంటే హీ లివ్డ్ ఇన్ ఎటర్నిటీ. ఎక్కడున్నాడు? నిత్య జీవంలో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునితో ఉన్నాడు. పాపం ఎంటర్ అయిన తర్వాత మరణం వచ్చిన తర్వాతే వయసు క్యాల్కులేషన్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, మరణం వచ్చిన తర్వాతే వయసు క్యాల్కులేషన్ జరిగింది. మరణం గురించి టాపిక్ లేనంత వరకు కూడా ఆదాం ఎలా ఉన్నాడంటే నిత్యవనం పచ్చదోరణం. ఆదాం ఎలా ఉన్నాడు అంటే ఇంకా ఆయనకి ఏం లేదు, మరణాన్ని గురించిన అవకాశము లేదు, యవనంగానే ఉన్నాడు అనమాట. ఓకే, మరణాన్ని గురించిన టాపిక్ వచ్చిన తర్వాతే ఏజ్ క్యాల్కులేషన్ అనేది వచ్చింది. గుర్తుపెట్టుకోండి, అంటే ఏదేనిలోంచి బయటకు వచ్చిన తర్వాతే ఏజ్ క్యాల్కులేషన్ వచ్చింది. అప్పటి వరకు ఏజ్ క్యాల్కులేషన్ అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, అప్పటి వరకు ఎన్నేళ్ళు బ్రతికాడో కూడా చెప్పలేదు. ఏదేని తోటలో ఎన్నేళ్ళు ఉన్నాడో కూడా బైబిల్ చెప్పలేదు. మనం గించుకోవాల్సిన అవసరత లేదు. బైబిల్ గ్రంథము దేనిని మనకు తెలియపరిచిందో దానిని మాత్రమే మనం ఏం చేయాలి? కొనసాగించాలి. రైట్. సో ఇప్పుడు వీరిరువురు కలిసి ఏం చేశారు? పాపము అంటే పాపానికి ముందు వరకు కూడా ఎలా ఉన్నాడంటే కీర్తనకారుడు చెప్తాడు, కీర్తన గ్రంథము 8వ కీర్తనలో చెప్తాడు, చాలా అద్భుతంగా చెప్తాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేశాడు. ఎవరి గురించి అండి? దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేశాడు. అంటే దేవుడు సర్వోన్నతుడు, ఆయన సమస్తాన్ని పరిపాలించే అధికారం ఉన్నది కదా. ఆ అధికారం కాకుండా ఒక అధికారాన్ని ఇచ్చాడు, భూమి అంతటిని పరిపాలించే అధికారం ఇచ్చాడు. ఎవరికండి? ఆదాముకి, నరుడికి. చాలా మంది అంటూ ఉంటారు భూమి సాతానుది అంటారు. ఎవరిది? భూమి సాతానుది అంటారు. భూమి సాతానుది కాదు, భూమి నీది. భూమిని చేతికిచ్చి సమస్తమును మీరు అనుభవించండి, సమస్తం పైన అధికారాన్ని మీరు కలిగి ఉండన్నాడు, సమస్తాన్ని ఏలండి అని చెప్పాడు. సమస్తాన్ని ఏం చేయమన్నాడు?
ఏలండి అని చెప్పాడు. సమస్తాన్ని ఏలమని అధికారాన్ని మనకిస్తే మనం ఏం చేస్తున్నామంటే మన అధికారాన్ని పెట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాం? సాతానుడికి ఇచ్చాం. వెలివేయబడిన వాడికి ఇచ్చాం, తృణీకరింపబడిన వాడికి ఇచ్చాం, గెంటి వేయబడిన వాడికి ఇచ్చాం. మన అధికారాన్ని అంతటిని పెట్టుకెళ్ళి ఎవరికాడికి? సాతానుడికి. అర్థమైనా? చదవండి కీర్తనలు 8వ కీర్తన 5వ చరణం. దేవుని కంటే వానిని ఎలాగంటండి? కొంచెము తక్కువనిగా. ఆలోచించేయండి. నీవు మనుష్యుడను జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటి వాడు, వాడి జ్ఞానం ఎంతటిది, వాడి ఆయువు ఎంతటిది, అసలు వాడి యొక్క స్థాయి ఎంతటిది అని అడుగుతూ కీర్తనకారుడు అన్నాడు కదా, దేవుని కంటే తక్కువ వానిగా వానిని నువ్వు చేసావు. అలాగండి. అంటే దేవుని యొక్క స్వరూపము కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు అంతే. జస్ట్ కొంచెం 1 స్టెప్ లోవర్ అన్నమాట. ఎలాగా? 1 స్టెప్ లోయర్ చేయబడ్డాడు. ఎవరు? ఆదాము 1 స్టెప్ లోయర్ మాత్రమే చేయబడ్డాడు అనమాట. మిగిలిందంతా దేవుడు ఎలా ఉన్నాడో అలాగే నిర్మించబడ్డాడు. దేవునికి ఏ అధికారం ఉందో, సమస్త సృష్టి పైన దేవునికి ఏ అధికారం ఉన్నదో, సమస్త లోకముల పైన దేవునికి ఏ అధికారం ఉన్నదో, భూమి పైన నరుడికి ఆ అధికారాన్ని ఇచ్చాడు. భూమి పైన నరుడికి ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. సమస్తాన్ని ఏలండి. దీన్ని కూడా వక్రీకరించే స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ సమస్తం పైన అధికారం ఎవరికి ఇచ్చాడు? నువ్వు కావాలనుకున్నది తిను, వద్దనుకున్నది మానే, అంతే తప్ప నువ్వేం చేయొద్దు, బౌండరీస్ ని ఏర్పాటు చేయొద్దు. ఏమి చేయొద్దు అన్నాడు? బౌండరీస్ ని ఏర్పాటు చేయదు. సమస్తము నీ చేతులకు ఇచ్చాను, నీ పాదాల కింద ఉంచుతున్నాను, నువ్వు దాన్ని ఏలుదువు అని అన్నాడు. సో ఎప్పుడైతే మానవుడు ఫెయిల్ అయ్యి నీకిచ్చిన అధికారాన్ని, మానవుడికి ఇచ్చిన అధికారాన్ని పట్టుకెళ్ళి తృణీకరింపబడిన వాడికి ఇచ్చాడో, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ తృణీకరింపబడిన వాడిని జయించడం కొరకు నిర్ణయింపబడిన వాడికి అధికారాన్ని ఇచ్చాడు. ఎలాగండి? నిర్ణయింపబడిన వాడికి అధికారాన్ని ఇచ్చాడు. ఎవరైనా? అందుకని యేసుప్రభువు అంటాడు కదా, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, అనాది కాలంలోని సంకల్పం గురించి మాట్లాడుతుంటే చాలా మంది అనుకుంటారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత అధికారం ఇవ్వబడింది, అందుకని యేసుక్రీస్తు నరుడు అని మాట్లాడేవారు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఇచ్చేసాడు అధికారం? ఎందుకు ఇచ్చాడు అధికారం? నీకిచ్చిన అధికారాన్ని బట్టుకెళ్ళి నువ్వు ఎవరికి ఇచ్చావు? తృణీకరింపబడిన వాడికి ఇచ్చావు. తృణీకరింపబడిన వాడికి ఇచ్చావు కాబట్టి ఫెయిల్ అయిపోయావు. నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎవరికి ఇచ్చేశాడు? నిర్ణయింపబడిన వాడికి ఇచ్చాడు. ఎవరా నిర్ణయింపబడిన వాడు? యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడ నిర్ణయించాడు? ఆదికాండము 3వ అధ్యాయము. ఎక్కడ నిర్ణయించాడు మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేయుదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా. అది అన్న దాని దగ్గర 1 అని రిఫరెన్స్ ఉన్నది. కింద ఏమన్నదండి? ఫుట్ నోట్లో ఆయన. ఫుట్ నోట్లో ఏముంది? దాని అర్థం ఆయన. అంటే సంతానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు హోల్సమ్ కాబట్టి అది అని మెన్షన్ చేయబడింది. సంతానాన్ని గురించి మాట్లాడినప్పుడు హోల్సమ్ కాబట్టి అది అని మెన్షన్ చేయబడింది. పర్టికులర్గా పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. సో ఏం చేశాడండి? నువ్వు ఎప్పుడైతే నరులను మోసపుచ్చి నువ్వు వారిని వశం చేసుకున్నావో, నీ వలన పాపము ఈ లోకానికి ప్రవేశించింది కాబట్టి, అర్థమైందా మీకు? నీ వలన పాపము ఈ లోకానికి ప్రవేశించింది కాబట్టి ఈ పాప సంబంధమైన సంతానమునకును, ఓకే, స్త్రీ ఒక కుమారుని కంటది. స్త్రీ ఒక కుమారుని కంటది. ఏ స్త్రీ? కన్య అయినా మరియా. స్త్రీ ఒక కుమారుని కంటది. ఆ కుమారుని యొక్క సంతానమునికి నీకు ఏముంటది? వైరం ఉంటుంది. నీవు దానిని ఎక్కడ కొడతావు?
మడిమి మీద కొడతావు, ఆయన నిన్ను ఎక్కడ కొడతాడు? తల మీద కొడతాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 115వ కీర్తన, కీర్తన గ్రంథము 115వ కీర్తన 16వ చరణంలో, కీర్తన గ్రంథము 115వ కీర్తన 16వ చరణంలో, ఆకాశములు యెహోవా వశము, భూమి ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడండి? ఆకాశం ఎవరి వశం? యెహోవా వశం. భూమిని ఎవరికి ఇచ్చి ఉన్నాడు? నరులకి ఇచ్చి ఉన్నాడు. ఈ నరులు ఏం చేశారు? భూమిని పట్టుకెళ్ళి సాతానుడికి ఇచ్చారు. సాతానుడికి ఇచ్చారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరలా దేవుడు ఏం చేశాడు? ఆయన వశం చేసుకోవాలి. ఆయన వశం చేసుకోవాలంటే, లేదా నరుల వశం చేయాలి. ఒకవేళ నరుల వశం చేయాలంటే నరుడు ఎలా ఉండాలి? మరలా నరుడు ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా ఉండాలంటే అది కేవలము ఎవరి వల్ల సాధ్యము అంటే యేసుక్రీస్తు ప్రభు వలన సాధ్యము. అందుకనే అది నిన్ను మడిమి మీద కొట్టును, నీవు ఆయన నిన్ను ఎక్కడ కొడతాడు? తల మీద కొట్టును అన్నప్పుడు, యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు అనుకున్నాడు కదా సాతానుడు, దేవుడు మానవాళ్ళని రక్షించడానికి యేసు ప్రభుని లోకానికి పంపిస్తే తన సొంత జనాంగము కూడా ఆయనను యాక్సెప్ట్ చేయకుండా నేను వారిని వ్యతిరేకంగా తిప్పి యేసు ప్రభుని సిలువకు అప్పగించేశాను, మరణించేలా చేశాను అని సాతానుడు అనుకుంటే, మరణించిన తర్వాత 3వ రోజున ఏమిచ్చాడు దేవుడు? పునరుత్థానాన్ని అనుగ్రహించి మరణము పైన విజయాన్ని ఇచ్చాడు. సో మడివి మీద ఎవరు కొట్టాడు? సిలువకు అప్పగించి సాతానుడు కొడితే మరణం నుంచి తిరిగి లేచి సాతానుని తొక్కిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు ఎవరు విరిచాడు? యేసుక్రీస్తు ప్రభు విరిచాడు. మరణపు ముళ్ళుని ఎవరు విరిచాడు? యేసుక్రీస్తు ప్రభు విరిచాడు. ఆలోచన చేయండి. సంకల్పం ఎక్కడుందండి? అంటే సంకల్పం అంతట్లో ఏంటి ప్లాన్? సంకల్పం అంతట్లో ఏంటి ప్లాన్? నిత్య జీవము అనుగ్రహింపబడాలి. ఎవరికి? మానవుడికి. మానవుడికి. ఇప్పుడు చెప్పండి, భూమి ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? భూమి ఎవరి కోసం ఇచ్చాడు దేవుడు? ఎవరో కోసం ఇచ్చాడా? సాతానుడి కోసం ఇచ్చాడా? అందుకే ఈ రోజున నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం ఉంటుంది. ఎందుకు ఉంటుంది వైరం చెప్పనా? ఈరోజు చాలా మంది క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు. అవునా కదా? ఈ రోజున ఎంత వైరం ఉందంటే క్రీస్తుని అంగీకరించలేకపోతున్నారు. పాపము ఇష్టంగా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. పాపాన్ని దేవుడు భూమి మీద పెట్టలేదు. మరి దేన్ని పెట్టాడు? కేవలము నీతిని మాత్రమే పెట్టాడు. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆజ్ఞాతిక్రమం నుంచి పాపం వచ్చింది. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? మరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆజ్ఞాతిక్రమం నుంచి మరణము వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. నిత్య జీవం ఎక్కడ కోల్పోయాడు మానవుడు? ఆజ్ఞను మీరడంలో కోల్పోయాడు. పాపము చేయడంలో కోల్పోయాడు మానవుడు నిత్య జీవాన్ని. మరి నిత్య జీవమునికి రావాలంటే ఆజ్ఞను విడవకూడదు. చాలా జాగ్రత్తగా గమనించండి. గర్వము అనేది ఉండకూడదు, నిర్లక్ష్యము అనేది ఉండకూడదు మానవుల్లో. ఈ రోజున క్రైస్తవులలో గర్వం ఉన్నది, నిర్లక్ష్యం ఉన్నది. వాక్యం పట్ల నిర్లక్ష్యం ఉన్నది, శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు. నేను వాక్యం నేర్చుకోవాలి అనే ఏకాగ్రత క్రైస్తవుడిలో లేదు. ఫెయిల్ అవుతున్నారు. అందుకే క్రైస్తవులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే నిత్య జీవాన్ని గురించి ఆలోచన చేయట్లేదు, సంకల్పాన్ని గురించి ఆలోచన చేయట్లేదు. ఆదాం ఆలోచన చేయలేదు. నిజంగా ఆదాం ఆలోచన చేస్తుంటే, ఆదాముకు అర్థమై ఉంటే సంకల్పం ఏంటో, సంకల్పం ఏంటో, ఆదాం ఏం చేయడు? ఫలాన్ని తిండు. తన భార్యకు ఖండితంగా చెప్పేవాడు, బల్లగుద్ది చెప్పేవాడు, నువ్వు గనక ఫలాన్ని తిన్నావా నీకు నాకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకో. వెన్నపూసి చెప్పకూడదండి. ఖచ్చితమైన విషయాలు వెన్నపూసి చెప్తారా? చెప్పరండి. ఖచ్చితమైన విషయాలు వెన్నపూసి చెప్తారా? చెప్పరండి. ఈ రోజున పిల్లలు కూడా త్రోవ తప్పుతున్నారు. ఎందుకు చెప్పనా? తల్లిదండ్రులు వెన్నపోస్తున్నారు. వెన్న పుయ్యొద్దు, దయచేసి వెన్న పుయ్యొద్దు, మేగొద్దు పిల్లల్ని. అతి గారాబం చేయకండి. నేను చెప్తున్నాను, మీ పిల్లల్ని మీరు కోల్పోతారు. మా పిల్లల్ని మీరు మమ్మల్ని కొట్టుకోమంటావా అని మీరు అంటారు. కొట్టొద్దండి, కొట్టొద్దు. కానీ చెప్పాల్సిన టైంలో మాత్రం ఈ విషయం మా నాన్నగా తెలిసి నన్ను చంపేస్తాడు రా బాబు అని అంత భయం ఆడ రావాలి.
నేను చేయకూడదు అన్న భయం ఎవరికి రావాలి? పాపం జరగదండి, పాపము జరగదు. ఈ రోజున భయం లేక పాపం జరుగుతుంది లోకంలో, భయం లేక పాపము జరుగుతుంది. మేగొద్దు, నేను చెప్తున్నాను దయచేసి. దేవుడు ఎందుకు పంపించేశాడు ఆదామును ఏదైనా తోటలోంచి? దేవుడు ఎందుకు పంపించాడు? మాట వినకపోవడం వల్ల. నువ్వు మాట వినలేదు, నేను ఇచ్చే శిక్ష ఏంటి? నా ముందు నుంచి నువ్వు బయటికి పో. నీ కుమారుడు కూడా మాట వినకపోతే నువ్వు ఇచ్చే శిక్ష ఏంటి? వాడు మరలా ఈ తప్పు చేస్తే ఆలోచన చేయండి. అందుకనే ఆదాము బయటకు వచ్చిన తర్వాత తన పిల్లలకు దేవుని గురించి చెప్పాడు. అందుకనే ఏబేలు పట్టుకెళ్ళాడు అర్పణ, కయ్యను కూడా పట్టుకెళ్ళాడు. కయ్యను ఎలాంటాడు అంటే మళ్ళంటాడు. కయ్యను ఎలాంటాడు? మళ్ళంటాడు. దేవుని చిత్తాన్ని ఎరగలేకపోయాడు కయ్యను. హేబేలు దేవుని చిత్తాన్ని ఎరిగాడు కాబట్టి అర్పణను పట్టుకెళ్ళాడు, హృదయపూర్వకమైన అర్పణను పట్టుకెళ్ళాడు. ఏ అర్పణ పట్టుకెళ్ళాడు? హృదయపూర్వకమైన అర్పణ పట్టుకెళ్ళాడు, వినయంతో పట్టుకెళ్ళాడు. కయ్యను అలా పట్టుకెళ్ళాడు, తోచింది పట్టుకెళ్ళాడు కయ్యను, నచ్చింది పట్టుకెళ్ళాడు కయ్యను. దేవుడు ఏది ఇష్టపడతాడో, నేను ఇంకో మాట కూడా చెప్తాను, మరి అది ఒకవేళ చాలా తప్పనొచ్చు కొంతమంది, కానీ నాకు చాలా రీజనబుల్ అనిపించింది ఆ ఎక్స్ప్లెనేషన్. దేవునికి నిత్య జీవానికి కారణమైన అంశము ఏదైతే ఉందో ఆ అంశాన్ని హేబేలు గుర్తించాడు. ఏంటి అంశము అంటే గొర్రె పిల్ల యొక్క రక్తము. అందుకే నేను గొర్రెలను తన యొక్క మందలో నుంచి పట్టుకెళ్ళాడు హేబేలు. ఏం చేశాడండి? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం అవసరం కదా. సంకల్పం ఎవరికి అర్థమైంది? హేబేలుకి అర్థమైంది. హేబేలుకి అర్థమైంది కాబట్టి హేబేలు మరణించినప్పుడు దేవుడు హేబేలు పక్షాన వచ్చి కయ్యనుతో మాట్లాడాడు, కయ్యను హెచ్చరించాడు, కయ్యని ఖండించాడు. అర్థమైందా మీకు? వాక్యం అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. హేబేలు అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు? మా తండ్రి చేసిన తప్పుదం వల్ల మేమేమయ్యాం? దేవుడి నుంచి వేరైపోయాం. తప్పిదానికి తగినట్లుగా దేవుడు ఏం చేశాడు? అక్కడ ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఎక్కడ? ఏదైనా తోటలో. దేవుడు ఏం చేశాడు? తప్పిదానికి తగినట్లుగా ప్రాయశ్చిత్తం ఏదైనా తోటలో జరిగించాడు. సో నేను పాపిగా ఎంచబడకుండా ఉండాలంటే నేనేం పట్టుకెళ్ళాలి? దేవుని యొద్దకు అర్పణ పట్టుకెళ్ళాలి. ఏ అర్పణ పట్టుకెళ్ళాలి? నేను హృదయపూర్వకమైన అర్పణ పట్టుకెళ్ళాలి. ఇంకెలా పట్టుకెళ్ళాలి? నేను దేవుడు కోరుకునే అర్పణ పట్టుకెళ్ళాలి. ఏ అర్పణ పట్టుకెళ్ళాలి? దేవుడు కోరుకునే అర్పణ పట్టుకెళ్ళాలి. ఆ అర్పణ ఎలాంటిదే ఉండాలి? నిర్దోషమైనదే ఉండాలి. ఎవరు తెలుసుకున్నారు ఈ విషయాన్ని? ఏబేలు తెలుసుకున్నాడండి. ఏబేలు తెలుసుకున్నాడు. అందుకనే రక్తానికి సంబంధించిన అర్పణను పట్టుకుని వెళ్ళాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? మనం అర్థం చేసుకోవాలి విషయాన్ని. సో పాపం ఈ లోకానికి ఆజ్ఞాతిక్రమం వల్ల, అంటే నేను జనరల్ వేలో వెళ్ళట్లేదు, ఆజ్ఞాతిక్రమమే పాపం మనందరికీ తెలుసు. ఆజ్ఞ అతిక్రమించడం వల్లే పాపం వచ్చింది. ఇంకా జనరల్ వేలు వెళ్ళినట్లయితే మీకు ఏమవుతుందంటే జనరల్ లెసన్గానే ఉంటుంది. నేను జనరల్గా వెళ్ళట్లేదు, తెలిసిన టాపిక్ని అక్కడ పెట్టి తెలియని టాపిక్ని నేను తీసుకుని వస్తున్నాను. సో దేవుడు ఏం చేశాడు? నిత్య జీవంలో మానవుణ్ణి ఉంచాడు. మానవుడు ఏం చేశాడు? సొంత తప్పిదం వల్ల నిత్య జీవంలోంచి పడిపోయాడు. పడిపోయిన మానవుణ్ణి మరలా తీసుకుని రావడం కొరకు ఆది అందే ఒక సంకల్పాన్ని నిర్ణయించాడు. అంటే గాడ్ నెవర్ లెఫ్ట్ హిస్ ప్లాన్. దేవుడు తన యొక్క సంకల్పాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అక్కడ తప్పిపోయిన వెంటనే దానికి ప్రాయశ్చిత్తం అక్కడే రాశాడు. ఏమని రాశాడు? స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరం కలుగు చేస్తాను. నీ సంతానం అనగా చాలా మంది అనుకుంటారు పాములు అనుకుంటారు. పాములు కాదండి. చాలా మంది అంటారు అందుకనేరా మనం పావును చూసినంటే కొట్టేస్తాం, దాన్ని చంపేస్తాం. మనం పావును చంపేస్తున్నారా? క్రిస్టియన్స్ అయితే అంతే, పావును చంపేస్తారు. పావును చంపుతాం కాదండి అక్కడ విషయం. చాలా మంది ఏం క్రియేట్ చేస్తారు? మేమైతే పావును ముక్తాం, వీళ్ళైతే చంపేస్తారు పావుని. క్రిస్టియన్స్ అందరూ అంతే, పావును చంపేస్తారు. పాముకి మనుషుడికి కాదండి అక్కడ సంబంధం. దేవుడు పెట్టిన విషయం ఏంటండి? పాముకి మనిషికి కాదు సంబంధం. నీ సంతానముకు స్త్రీ సంతానముకు, అంటే స్త్రీ కన్నుడి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జనాంగం ఎవరైతే ఉన్నారో, ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్మి ఎవరైతే ఉన్నారో, నిత్య జీవాన్ని ఎవరైతే స్వతంత్రించుకోవడానికి పూనుకుంటున్నారో వారందరూ ఒక జనాంగం అయితే, యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో నీ జనాంగం వాళ్ళందరూ. ఆ జనాంగానికి యేసు ప్రభు జనాంగానికి ఏముంటది? యుద్ధం ఉంటుంది.
వైరం ఉంటుంది. ఆలోచనల్లో, మాటలలో, క్రియలలో ఏముంటుంది? ఎప్పుడు కూడా వైరం ఉంటుంది. మీరు వారిని మరణానికి ఇవ్వాలని చూసినా సరే వారు ఏం చేస్తారు? విజయాన్ని పొందుతారు. యేసు ప్రభువునే మరణానికి ఇవ్వడానికి చూశాడు సాతానుడు. యేసు ప్రభువునే మరణానికి ఇవ్వడానికి చూశాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఎవరు? ఈ రోజున యేసు ప్రభు మరణము ద్వారా, యేసు ప్రభు పునరుత్థానం ద్వారా మనకి కలిగే ధైర్యం ఏంటనంటే మనం కూడా ఏం చేయబడతాం? తిరిగి లేపబడతాం. మనం కూడా ఏం చేయిస్తాం? మరణాన్నే జయిస్తాం. గుర్తుపెట్టుకోండి. మరణానికి విజయము యేసు ప్రభు దగ్గర ఉన్నది. అందుకని ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణము యొక్క విజయము ఎవరిలో ఉన్నదండి? యేసు క్రీస్తులో ఉన్నది. మరణం యొక్క విజయం ఎవరిలో ఉన్నది? మరణాన్ని తొక్కినవాడు ఎవరు? మరణాన్ని తొక్కినవాడు ఎవరు? మరణాన్ని తొక్కి జయించిన వాడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. మరణాన్ని తొక్కాడండి ఆయన. మరణం ఆయననేం చేయలేకపోయింది. మరణం ఆయననేమి మరణము సమాధిలో యేసు ప్రభుని ఉంచలేకపోయింది. మరణము యేసు ప్రభుని సమాధిలో బంధించలేకపోయింది. ఎందుకు అనంటే ఆయన నిత్య జీవము కలిగిన వాడు గనుక. నిన్ను నన్ను కూడా మరణము బంధించకుండా ఉండాలి అంటే నీలో నాలో ఏం ఉండాలంటే నిత్య జీవం ఉండాలి. నిత్య జీవము ఉండాలి అంటే నీవు నేను దేవునికి దగ్గరగా ఉండాలి. నీవు నేను దేవునికి దగ్గరగా ఉండాలి. దూరం అయిపోకూడదు. దూరం అయ్యే కొద్దీ ఆలోచన చేయండి. సిగ్నల్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దూరం అయ్యే కొద్దీ వైఫై కావచ్చు. వైఫై చూడండి, ఒక పారామీటర్ ఉంటుంది దానికి. దాని చుట్టూరా ఉంటేనే ఆ లిమిట్ దాటి బయటికి వెళ్తే సిగ్నల్ పొలంలో తగ్గుతూ వస్తాయి. ఆ 50 మీటర్స్ రేడియస్ దాటిందనంటే, 25 మీటర్స్ రేడియస్ దాటిందనంటే ఏమవుతుంది? వైఫై అయిపోద్ది. బుచ్చింపేటలో టవరో, బూరుపూడిలో టవరో, కోరుకుండలో టవరో, రాజమండ్రిలో టవరో, ఎక్కడో ఒక టవరు. ఆ టవర్ రేడియస్ అంతా 4 కిలోమీటర్స్ మహా అయితే. అవునా కదా? ఇదివరకు మన దగ్గర చిన్న ఫోన్స్ ఉండేయా? గుర్తులేదో మీ అందరికీ. ఉండేయండి. బూరుపూడిలో సిగ్నల్ టవర్ ఉండేది, తొర్రేళ్ళు ఉండేది సిగ్నల్ టవర్. మన సిగ్నల్ రావాలంటే ఏం చేసేవాళ్ళు అండి? మీ చిన్నవాళ్ళం కదా అప్పుడు, 7th క్లాస్ 6th క్లాస్ ఏజ్. ఏం చేసేవాళ్ళు అంటే సెల్ ఎలా పట్టుకునేవాళ్ళు. మరి మీకు తెలిసో తెలీదో, గుర్తుందో లేదో, సెల్ ఎలా పట్టుకుని సిగ్నల్ వచ్చిందంటే ఇక్కడి నుంచి మాట్లాడేవాళ్ళు అలా. అవునా కదా? ఆ తర్వాత సిగ్నల్ రేంజ్ పెంచారు. ఊరుపూడిలో టవర్ వచ్చిన తర్వాత ఏం చేసాం మనం? కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవడం. 2 పొలాలు 3 పొలాలు కనబడేవి, కొంచెం ఫ్రీగా మాట్లాడుకునే వాళ్ళం. కొంతకాలానికి సుమారుగా మేము 9th క్లాస్కి వచ్చేసేసరికి మన ఊర్లో కూడా టవర్ వేసేసారు. అప్పుడు ఫ్రీగా ఇంక సిగ్నల్ ఫుల్గా వచ్చేసింది మనకి. ఎలాగొచ్చేసింది? ఫుల్గా వచ్చేసింది. అంటే రేడియస్కి దగ్గరగా ఉంటే యాక్సెస్ బాగుంటుంది ఎప్పుడు కూడా. రేడియస్కి దూరం వెళ్ళిపోతే, ఆ టవర్కి దగ్గరగా ఉంటేనే యాక్సెస్ బాగుంటుంది. టవర్కి దూరంగా ఉంటే యాక్సెస్ అనేది బాగోదు. ఇప్పుడు మన టవర్ యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా ఉంటేనే యాక్సెస్ బాగుంటుంది నిత్య జీవానికి. టవర్కి దూరంగా వెళ్ళారా నిత్య జీవానికి ఎన్ని ఆటంకాలు వస్తాయో. కాల్స్ ఎలా కలిస్తే మనకు తెలియదు. ఇక్కడ కలవాల్సిన కాలు ఈ సిగ్నల్ జంపింగ్ జరుగుతుంటుంది అప్పుడప్పుడు మనకి. జియోలో అయితే సిగ్నల్ జంపింగ్ బాగా ఎక్కువ. ఒకడికి ఫోన్ చేస్తే ఒకడికి వెళ్తుంది. ఒక్కొక్కసారి ఎవడో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎవడికి చేసాడని చూసుకుంటే మన కాంటాక్ట్లో ఉంటుంది, మన ఫోన్లో మనం చేసిన నెంబర్ ఉంటుంది, కానీ ఎవడో ఇస్తాడు. ఎందుకు? సిగ్నల్స్ మెర్జ్ అయిపోతున్నాయి. సిగ్నల్స్ మెర్జ్ అవ్వకూడదంటే అప్పుడు ఏం చేస్తుంటాం? మళ్ళీ ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి ఓపెన్లోకి వచ్చి మాట్లాడేసరికి ఏమవుతుంది? సిగ్నల్ క్లియర్గా ఉంటుంది. మధ్యలో ఎవడో వచ్చేసి ఏం చేయకూడదు, మనల్ని చెరిపేయకూడదు. మధ్యలో ఎవడో వచ్చి మాట్లాడకూడదు. మన ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు? దేవునితో మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఉండాలి. సంబంధం డైరెక్ట్గా ఉండాలి. సాన్వి ఓకే, రైట్. సౌండ్ తగ్గించి ఇచ్చేయండి. వద్దు, మనం అనవసరంగా గొడవపడాలి. రైట్. సో గమనించండి, సంకల్పములో, దేవుని సంకల్పంలో మొట్టమొదటిగా దేవుడు ఆదామును ఉంచాడు, అవ్వను ఉంచాడు. వారిరువురు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత మరి సంకల్పంలో నెక్స్ట్ ఎవరు ఉంచారో, లేదంటే సంకల్పాన్ని ఎవరి ద్వారా ఆయన బయలుపరచడానికి ప్రయత్నం చేశాడో వచ్చే పాఠంలో మనం చూసుకున్నాం. కానీ ఆదాము దగ్గర అయితే మాత్రము ఆదాము ఫెయిల్ అవ్వడంతో
దేవుడు వెంటనే నిత్య రక్షణకు కారకుడిని అక్కడే నిర్ణయించేయడం మనం చూస్తున్నాము. ఆ నిత్య రక్షణకు కారకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అని మనము చూస్తున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఏం పొందాలి అంటే ప్లాన్ విడిచిపెట్టలేదు దేవుడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. నిత్య జీవము అన్న ప్లాన్ ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మనుషులు మారుతూ ఉన్నారు, సందర్భాలు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, కానీ ప్లాన్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంది. ఏంటా ప్లాన్ అంటే నిత్య జీవము. ఏంటా ప్లాన్? నిత్య జీవము. కాబట్టి ఆ ప్లాన్లో మనం నేర్చుకుంటూ, ఆ ప్లాన్లోంచి మనం తొలగిపోకుండా, చాలా మంది తొలగిపోయారు. మనం కూడా చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా ఆ ప్లాన్లోంచి తొలగిపోతున్నాం, మన సొంత నిర్ణయాల ద్వారా. అందుకనే సొంత నిర్ణయాలు ఎప్పుడు ఉండకూడదు. నేను మరలా ఒక్కసారి చెప్తాను ఆ విషయాన్ని. దేవుడు నిన్ను ఇండిపెండెంట్గా ఉంచాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ఎలా నిర్మించాడు? ఇండిపెండెంట్గానే నిర్మించాడు. కానీ నీ ఇండిపెండెన్స్ ఆఫ్ థాట్స్ ఎవరిపైన డిపెండ్ అయి ఉండాలి అంటే దేవుడి పైన డిపెండ్ అయి ఉండాలి. నువ్వు ఇండిపెండెంట్గా తీసుకో, కానీ నీ థాట్ ప్రాసెస్ మొత్తం కూడా ఎవరికి ఇష్టమైనది ఉండాలంటే దేవునికి ఇష్టమైనది ఉండాలి. నీ ఇండిపెండెన్స్ ఆఫ్ థాట్స్ లో దేనిని నువ్వు మైండ్ లో ఉంచుకుని డెసిషన్స్ తీసుకోవాలి అంటే నిత్య జీవాన్ని మైండ్ లో ఉంచుకుని డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. నిత్య జీవాన్ని కోల్పోయేదిగా ఏ డెసిషన్ ఉన్నా సరే ఆ డెసిషన్ ని నువ్వు తీసుకోకు. ఈ లోకంలో ఎంత శ్రేష్టమైన వ్యక్తులైనా, ఎంత ఘనమైన వ్యక్తులైనా, ఎంత ఘనమైన పొజిషన్స్ అయినా సరే ఆ పొజిషన్లోకి వెళ్ళడం వల్ల, ఆ ప్లేస్లోనికి వెళ్ళడం వల్ల, ఆ పరిస్థితిలోనికి వెళ్ళడం వల్ల నీవు గనక నిత్య జీవాన్ని కోల్పోతావు అని నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తే ఎన్నటికి అందులోనికి మాత్రము ప్రవేశించుకో. అర్థమైనా? అర్థం కాలేదా? అర్థమైన వాళ్ళు ఎంతమంది? మీ ఎవరికి అర్థం కాలేదైతే అర్థమైన వాళ్ళందరూ చేస్తారు, అర్థం కాని వాళ్ళు ఎవరు చేస్తారు? రైట్ అందరికి అర్థమైంది. సో దేవుడు నిత్య జీవము అనే సంకల్పంలో మానవుణ్ణి ఉంచాడు. మానవుడు ఫెయిల్ అవుతున్నాడు, బయటికి రాకుండా మానవుడు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి బయటికి రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకుంది అవకాశం. ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది మన కోసమే. ప్రభు రాకడం దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మన కోసమే. మనం సంపూర్ణంగా మారు మనసు పొందుతామని ఆయన రాకడను ఆలస్యము చేస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఒక కాలం రాబోతున్నది. ఆ కాలంలో నూనె దొరకదు, దీపము ఆరిపోద్ది. నూనె దొరకదు, దీపము ఆరిపోద్ది. అప్పుడు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేసే కన్నా నూనె దొరుకుతున్నప్పుడు చక్కగా దీపాన్ని వెలిగించుకుని నీ దీపము వెలిగినడం కొరకు సరిపడా నూనెను నీ ఇంట్లో స్టోరేజ్ పెట్టుకో, కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుని నిశ్చింతగా కొనసాగడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ శ్రద్ధగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేని యొక్క ప్రేమ కృప మీ అందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.